ఫస్ట్ ఐటెం చూద్దామండి. మంచి గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో అయితే పూసలతో అయితే చైన్ మన దగ్గర ఉంది. చూసారు కదా, మంచి బిల్ల అయితే లక్ష్మీదేవి బిల్ల వచ్చింది. కింద వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్ వచ్చాయి. మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మళ్ళీ పైన చిన్న చిన్న వైట్ కలర్ పూసలతో అయితే ఫినిషింగ్ చేశారు. వైట్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. కింద మంచిగా లక్ష్మీదేవి అయితే మధ్యలో మంచి కూర్చొని ఉన్నట్టు అయితే డిజైన్ చేశారు. మళ్ళీ సైడ్స్కి గ్రీన్ కలర్ స్టోన్స్తో కూడా డెకరేషన్ చేశారు. అలాగే కింద మంచి డార్క్ పింక్ కలర్తో కూడా వచ్చినాయి స్టోన్స్. కింద మొత్తం స్టోన్స్ పింక్ కలర్తో వచ్చింది. లక్ష్మీదేవికి అటుపక్క ఇటుపక్క అయితే గ్రీన్ స్టోన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ మొత్తం చైన్ చూసుకున్నట్టయితే మంచి మల్టీ కలర్ కూడా ఉంది. గ్రీన్, వైట్ అండ్ పింక్ కలర్తో అయితే మొత్తం పూసలతో అయితే ఇట్లా 5 వరుసల పూసల డిజైన్ అయితే వచ్చింది. చైన్ మధ్యలో వచ్చేసి మంచి ఇట్లా బీడ్స్ లాగానైతే ఫ్లవర్ లాగా, రోజ్ ఫ్లవర్ లాగా గోల్డెన్ కలర్తో అయితే ఇచ్చారు. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి చాలా సింపుల్గా, చాలా క్యూట్గా, అందంగా ఉంది. ఇది చిన్న చిన్న పార్టీస్కైనా, లైట్ వెయిట్ శారీస్, ప్లెయిన్ శారీస్ పైకి చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే దీనికి జుమ్కాస్ కూడా ఇచ్చారు, సెట్ ఇచ్చారు జుమ్కాస్. ఇది కూడా బిల్ల, లక్ష్మీదేవి బిల్ల వచ్చింది మధ్యలో. అలాగే పైన చిన్న కుందన్ లాగా వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో పింక్ కలర్ స్టోన్ అయితే వచ్చింది. కింద సేమ్ లాకెట్కి ఎలా అయితే వచ్చిందో వైట్ అండ్ గ్రీన్ పూసలు. అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్కి కూడా ఇచ్చారు. చాలా బాగుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. చైన్ చాలా సింపుల్గా బాగుంది. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి మంచి పెళ్లి కూతురు బ్రైడల్కి ఫుల్గా నీట్గా రెడీ అవుతారు కదా, అలా చెవికి మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా వెరైటీగానైతే దొరుకుతున్నాయి. ఇలా జుమ్కాస్ అయితే చాలా బాగుంటుంది. ఇది కమ్మలు పెట్టేసుకొని జుమ్కాలు, ఇది ఇయర్ మొత్తం కవర్ అవుతుందన్నమాట. ఇది మంచి నెమలి ప్యాటర్న్లో అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేసి వైట్ పూసలతో అయితే చేశారు. దాని సైడ్ మొత్తము నెమలి, చిన్న చిన్న నెమలీలు ఇచ్చారు. దానికి పైన రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. నెమలీస్కి మిడిల్లో రెడ్ కలర్ స్టోన్తో అయితే డెకరేట్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది పెట్టుకుంటేనైతే మంచిగా నిండుగా ఫుల్ బ్రైడల్ లుక్ అయితే వచ్చేస్తుంది పెళ్లి కూతుర్లకి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది జడబిల్ల అండి. మంచి బ్రైడల్స్కి కూడా పెళ్ళిళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇది మధ్యలో జడబిల్ల లాగా పెట్టుకుంటే బాగుంటుంది. హ్యాంగింగ్ కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా కాస్ట్లీ, ఇది చాలా బాగుందండి. చాలా గ్రాండ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం గోల్డెన్ కలర్తో ఉంది. మధ్యలో వచ్చేసి మంచి ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ లాగా అయితే డిజైన్ ఇచ్చారు. మిడిల్లో మంచి వైట్ కలర్ స్టోన్తో అయితే డెకరేషన్ చేశారు. ఫస్ట్ రో వచ్చేసి మొత్తం లైట్ గ్రీన్ కలర్తో అయితే ఉంది ఫ్లవరు. మళ్ళీ అరౌండ్ మొత్తం మంచి వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ సరౌండింగ్ మొత్తం రౌండ్గా సర్కిల్ లాగా ఉంది. వైట్ స్టోన్స్ వచ్చాయి. దానిపైన ఎండింగ్ మొత్తము గ్రీన్, బ్లూ కలర్ స్టోన్స్తో అయితే ఇచ్చారు. ఇలా డిజైన్ చాలా బాగుందండి. ఇది లుక్ అయితే కింద వచ్చేసి మంచి ఇలా చైన్ టైప్ హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద మంచి పర్ల్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క చైన్కి పర్ల్ కూడా ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి కాసుల పేరండి. ఇది పాతకాలంలో అయితే చాలా బాగా ట్రెండీ ఉండే, ఈ కాలంలో కూడా ఇది ట్రెండీ అయింది. మంచిగా కాసుల హారం వచ్చేసి మొత్తం గోల్డెన్ కలర్తో అయితే చిన్న చిన్న కాసులు వచ్చాయండి. కాసులతో చేశారు. దానిపైన వచ్చేసి మంచిగా లక్ష్మి అయితే వచ్చింది కాసుల బిల్ల పైన. దానిపైన వచ్చేసి మొత్తము మ్యాంగో లాగా డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న మ్యాంగోస్ లాగా. దానిపైన చిన్నవి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఆల్టర్నేట్గా ఇచ్చారు. స్టోన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంది. అలాగే దీనికి ఇయర్ రింగ్స్, కమ్మలు కూడా ఇచ్చారు. సేమ్ కింద ఒక కాసు వచ్చి పైన చిన్న మ్యాంగో, ఒక స్టోన్. మంచిగా సింపుల్గా నైస్గా ఇచ్చారు. కమ్మలు కూడా వచ్చాయి. చూసారు కదా, ఇది కూడా మంచి పెళ్ళిళ్ళకైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం.
నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది మంచి బ్యాంగిల్ సెట్ అండి. ఇది కూడా 20 పైస్ గోల్డెన్ కలర్ కాయిన్తో చేసిన సెట్ అండి. ఇది బ్యాంగిల్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ట్రెండీగా ఉంది, లేటెస్ట్గా కూడా ఉంది. మొత్తం గోల్డెన్ కలర్తో చేశారు ఫినిషింగ్ మొత్తము. మధ్యలో డిజైన్ చూసారా, చాలా సింపుల్గా చాలా లేటెస్ట్గా ఉంది డిజైన్. ఇలా నెట్టెడ్ టైప్ వచ్చింది డిజైన్ మొత్తం వచ్చేసి. ఇలా లైన్స్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఆ లైన్స్కి మొత్తం బ్యాంగిల్ మొత్తం మంచి ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు. చాలా గ్రాండ్గా ఉంది. ఇది సింగిల్ బ్యాంగిల్ ఒక్క హ్యాండ్కి వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. ఇలా అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు, ఇది తీసేసి వేసుకోవచ్చు బ్యాంగిల్ అనమాట. ఇలా కూడా ఇచ్చారు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది చోకర్ సెట్ అంటారు. ఇప్పుడైతే లేటెస్ట్గా ట్రెండీగా చాలా బాగా నడుస్తుంది ఈ చోకర్ సెట్ అయితే. ఇది వచ్చేసి మొత్తం గోల్డెన్ కలర్తో చేశారండి. ఇది మొత్తం ఫినిషింగ్ మంచిగా కింద చూసారా, మధ్యలో చోకర్కి మంచి ఫ్లవర్ లాగా అయితే డిజైన్ ఇచ్చారు. మంచిగా రెడ్ కలర్ స్టోన్ పెట్టారు, ఇక్కడ కూడా రెడ్ ఉంది. మధ్యలో వచ్చేసి మంచిగా నీట్గా డిజైన్ చేసేసి వీల్ లాగా ఉందండి ఇది డిజైన్. దానికి మధ్యలో వచ్చేసి మంచి గ్రీన్ కలర్ స్టోన్ అయితే పెట్టారు. దాని సరౌండింగ్ మొత్తం వైట్ కలర్ పర్ల్స్ లాగానైతే ఉందండి డిజైన్. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. కింద చూసుకున్నట్టయితే మంచి ఇట్లా చైన్ మోడల్లో అయితే డిజైన్ ఇచ్చారు. దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ కింద గజ్జల్ టైప్ అయితే ఇచ్చారు, ఇలా మువ్వల్లాగా చాలా బాగుంది. ఇది కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. మంచి లైట్ వెయిట్ శారీస్, ప్లెయిన్ శారీస్ పైకి వేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది మంచి లేటెస్ట్ అండ్ ట్రెండీ చైన్ అండి. సింపుల్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా 20 పైస్ గోల్డెన్ కలర్ కాయిన్తో చేసిన సెట్. ఇది కూడా అలాగే చూసినట్టయితే మొత్తము ఇలా బాల్స్ వచ్చిందండి. ఇది మొత్తం చైన్ మొత్తము గోల్డెన్ కలర్తో వచ్చింది. అలాగే మధ్యలో వచ్చేసి మంచిగా గ్రీన్ కలర్ పూసలు ఇచ్చారు, చిన్న చిన్న పర్ల్స్ అయితే ఇచ్చారు. దానికి మధ్యలో ఇక్కడ వచ్చేసి గ్రాండ్గా ఒక ఇట్లా లాకెట్ టైప్ అయితే ఇచ్చారండి. అటు సైడు ఇటు సైడు మంచిగా అది గోల్డెన్ కలర్ అండ్ పింక్ కలర్తో అయితే డిజైన్ చేశారు, డెకరేషన్ చేశారు. చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇది షార్ట్ లాగా అయినా వాడుకోవచ్చు, లేకపోతే లాంగ్ లాగా అయినా కూడా వాడుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ ఉంది. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. మంచిగా పైన ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చి దాని మధ్యలో పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. కింద వచ్చేసి చిన్న బుట్టా టైప్ అయితే ఇచ్చారు, ఇలా చాలా బాగుంది. దాని కింద గ్రీన్ కలర్ పర్ల్స్తో ఇచ్చారు. అలాగే వైట్ కలర్ పర్ల్ కింద ఫినిషింగ్ వచ్చింది. లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది సింపుల్గా ఒక చైన్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళినా చాలా గ్రాండ్గా లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది కూడా మంచి లేటెస్ట్ చైన్ అండి, లేటెస్ట్ మోడల్. ఇది కూడా మంచిగా ఇలా 2 వరుసల లెక్క వచ్చింది చైన్. ఇది కింద వచ్చేసి మంచిగా బీడ్స్ లాగానైతే ఇచ్చారు గోల్డెన్ కలర్. దాని మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ అయితే పెట్టారు మొత్తము. అలాగే ఇంకో వరుస పైన వరుస వచ్చేసి మంచిగా బీడ్స్ లాగా ఉంది గోల్డెన్ కలర్. దాని పైన వచ్చేసి పింక్ కలర్తో పెట్టారు స్టోన్స్. మధ్యలో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే సూపర్, చాలా బాగుంది. ఇది కూడా మీడియం హైట్లో వేసుకోవచ్చు, అలాగే పైన నెక్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా సూపర్గా ఉంది. చైన్ అయితే క్యూట్గా ఉంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. దీనికి సేమ్ వైట్ కలర్ స్టోన్ పైన వచ్చింది. అలాగే మొత్తం ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వచ్చింది. ఇయర్ రింగ్కి మధ్యలో పింక్ స్టోన్ ఇచ్చారు. కింద మొత్తం వైట్ స్టోన్తో అయితే డిజైన్ చేశారు. చాలా సూపర్గా ఉంది, క్యూట్గా ఉంది. ఇది కూడా లేటెస్ట్గా చిన్న చిన్న పార్టీస్కైనా వేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా మంచి జడబిల్లలు అండి. మధ్యలో పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. బ్రైడల్స్కైనా ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా గ్రాండ్గా అయితే లుక్ ఉందండి. ఇది చూసినట్టయితే మంచిగా రౌండ్ షేప్లో ఇలా హాఫ్ మూన్ షేప్లో అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మధ్యలో అంతా వచ్చేసి వైట్, పింక్, గ్రీన్ కలర్తో అయితే స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు. మొత్తం గోల్డెన్ వచ్చి మంచిగా కింద కూడా ఇలా కమ్మలకి జుమ్కాస్ ఎలాగైతే వస్తాయో అలాగొచ్చాయి అటుపక్క ఇటుపక్క. మళ్ళీ మధ్యలో వచ్చేసి లాకెట్ లాగా ఉంది. అలాగే చైన్ టైప్లో హ్యాంగింగ్ ఇచ్చారు. దాని కింద
లాస్ట్కి మంచిగా వైట్ కలర్ పర్ల్తో అయితే డెకరేషన్ చేశారు. అలాగే సైడ్స్కి జుమ్కాస్కి గ్రీన్ కలర్ పర్ల్స్తో ఎలాగైతే చేశారో అలాగే ఈ చైన్స్కి కూడా గ్రీన్ కలర్ పర్ల్స్తో అయితే అలంకరించారు. చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి మంచి జడబిల్ల అండి. ఇది కూడా యూ షేప్లో ఉంది, హాఫ్ మూన్ షేప్లో. దీనికి కూడా రౌండ్గా మల్టీ కలర్తో అయితే స్టోన్స్ ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. పైన చూసుకున్నట్టయితే చిన్న చిన్న అంబ్రెల్లాస్ లాగా అయితే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఉంది. దాని కింద వచ్చేసి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్తో అయితే పర్ల్స్ పెట్టారు. అలాగే దీనికి ఎలా పెట్టారో జుమ్కాస్ దీనికి కూడా అలాగే ఇచ్చారు. మంచి జుమ్కాస్ ఇచ్చారు 2 సైడ్స్. కింద వచ్చేసి దీనికి వైట్ కలర్ పర్ల్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా ఉందండి. ఇది కూడా బ్రైడల్స్కైనా పెళ్ళిళ్ళకు వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మంచి నెక్ పీస్ అండి. చైన్ నెక్లెస్ వచ్చేసి నెక్ పీస్. ఇది మంచిగా చూసారా గోల్డెన్ కలర్తో చేశారు. ఇది కూడా సేమ్ 20 పైస్ గోల్డెన్ కలర్ కాయిన్తో అయితే చేసిన చైన్. ఇది కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. మధ్యలో చూసినట్టయితే మధ్యలో లాకెట్, మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి. మధ్యలో మంచిగా కింద వచ్చేసి పింక్ కలర్ పూసల్లాగా ఇచ్చారు. కింద అలంకరించారు. గోల్డెన్ ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. లక్ష్మీదేవికి అటుపక్క ఇటుపక్క ఏనుగుల బొమ్మలు ఇచ్చారండి. లక్ష్మీదేవికి ఏనుగులు ఉండాలి కదా పక్క, అలాగే లక్ష్మీదేవికి అటుపక్క ఇటుపక్క ఏనుగు బొమ్మలు ఇచ్చారు. అలాగే ఇక్కడంతా చైన్ టైపు ఇలా పింక్ కలర్ పూసలతో అయితే మొత్తం డిజైన్ చేశారు. చాలా సింపుల్గా బాగుంది. అలాగే కమ్మలు కూడా ఇచ్చారు. దీనికి మొత్తం సెట్ ఇచ్చారు ఓవరాల్గా. పైన వచ్చేసి మంచి లక్ష్మీదేవి వచ్చింది కమ్మలకి. కింద జుమ్కాల్లాగా గోల్డెన్ కలర్తో అయితే ఇచ్చారు. కింద సేమ్ పింక్ కలర్ పూసలతో అయితే అలంకరించారు, డెకరేషన్ చేశారు. డిజైన్ చాలా బాగుంది. ఇది కూడా సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి చైన్ అయితే మన దగ్గర ఉందండి. మంచి గ్రాండ్ లుక్, సింపుల్ లుక్ అయితే ఉంది. చైన్ మొత్తం గోల్డెన్ కలర్. ఇది కూడా సేమ్ 20 పైస్ గోల్డెన్ కలర్ కాయిన్తో చేసిన చైన్. ఇది కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే మొత్తం చైన్ మొత్తం గోల్డెన్ కలర్ బాల్స్ లాగా వచ్చింది. మధ్యలో చిన్న చిన్న బాల్స్ వచ్చాయి. అలాగే బిల్ల లాకెట్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. 2 పికాక్స్ ఉన్నాయి లాకెట్ పైన, అటుపక్క ఇటుపక్క. మొత్తం ఇలా కవర్ అయిందనమాట. పికాక్ మొత్తం ఇలా కవర్ అయింది. మధ్యలో వచ్చేసి మంచిగా ఫ్లవర్ ఇచ్చారు. పింక్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు ఫ్లవర్ మొత్తము. మిడిల్లో వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. అలా పింక్ గ్రీన్ రావడం వల్ల లాకెట్కి మొత్తం చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. కింద లాకెట్కి మంచిగా చూసుకున్నట్టయితే వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ టైప్ అయితే డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ పైన కూడా మంచి పికాక్స్కి మిడిల్లో గ్రీన్ స్టోన్తో అయితే డెకరేషన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చైన్ అయితే. అలాగే జుమ్కాస్ కమ్మలు కూడా ఇచ్చారు. సెట్ మొత్తము చూసుకున్నట్టయితే పైన వచ్చేసి కమ్మలకి మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ లాకెట్కి మిడిల్లో ఎలా ఇచ్చారో ఫ్లవర్కి కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేశారు. కింద జుమ్కాస్ లాగా వచ్చింది. ఇలా కింద గోల్డెన్ కలర్ మువ్వలు కూడా ఇచ్చారు. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది.